నమస్తే భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మోటివేషనల్ స్పీకర్ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిల రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను సార్. సార్, మనకి రామాయణంలో ఒక 5 సూత్రాలు లైఫ్ స్టైల్కి సంబంధించి మన ప్రేక్షకులకి వివరించగలరా? తప్పకుండా. రామాయణంలో అంటే అణువు మనం నేర్చుకోవాల్సిందే. అంటే ఇక ఒక చాప్టర్లో నేర్చుకొని ఒక చాప్టర్లో నేర్చుకోకపోవడం అంటూ లేదు. 6 కాండాలలో ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం. నేర్చుకునే తపన ఉండాలి. ఎందుకంటే రామాయణము ఒక మహాసముద్రం లాంటిది. మీరు సముద్రంలో లోతులోకి వెళ్తేనే మీకు రత్నాలు, ముత్యాలు, తర్వాత మణిమాణిక్యాలు దొరుకుతాయి. అదేవిధంగా రామాయణం లోతులోకి వెళ్తేనే మనకు అన్నీ తెలుస్తుంది. సరే, మీరు అడిగారు ఒక 5 అని చెప్పేసి. అందులో మొట్టమొదటిది రాముడికి 16 గుణాలు ఉండేది. 5 ఏంటి, 16 గుణాలు మనం నేర్చుకుంటే మనం కూడా ఇప్పుడు కూడా ఒక రాముడు అంతటి వ్యక్తిని కావచ్చు. పోనీ అందులో 16 గుణాలు నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలి, సమయం ఉండాలి, నేను ఆ విధంగా ఎదగాలన్న తపన ఉండాలి, అప్పుడే చేయగలుగుతాం. అందులో ఒక 2 నేర్చుకుంటే సరిపోతుంది రాముడిని. ఏంటిది అదంటే, రాముడు స్మితపూర్వ భాషి. స్మితపూర్వ భాష అంటే ఇప్పుడు మీరు ఎదురుగా ఉన్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను అంటే మీరు ప్రశ్న వేసేవారు, జవాబు చెప్పేవాడిని నేను. అంటే నేను అనుకోవచ్చు, నేను ముందు మిమ్మల్ని ఎందుకు పలకరించాలి, మీకన్నా ఎక్కువ తెలియగలవాడిని, నేను ఇక్కడ ఒక గెస్ట్గా వచ్చాను, నాకు ఎంతో తెలుసు అనుకున్నప్పుడు నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను, ముందు మీరు నమస్కారం సార్ అని మీరు అడగాలనుకుంటాను. రాముడు అలా కాదు. తను ముందు ఎవరైనా సరే స్మితపూర్వ భాష, అందులో నవ్వుతూ, ఏమ్మా బాగున్నావా, నమస్కారం, ఎప్పుడొచ్చావు, వర్షం పడుతుంది, ఎలా వచ్చావు, ఇలా అడిగేవాడు. ఆ గుణం మన లోపల ఉంటే సంస్థనే కావచ్చు, సంఘమే కావచ్చు, మనను ఒక రకమైన గుర్తింపు మనకు వస్తుంది. ఏమండి వాళ్ళు ఎంతసేపు కూడా నవ్వుతూ మాట్లాడతారండి, అసలు ఎప్పుడు కూడా అతన్ని మనం చూడలేదు, ఆవిడని చూడలేదు, చిట్టపట్ట మొహం పెట్టుకొని తను ఏదో గొప్ప అనుకోవడము ఇట్లాంటి ఏది లేదండి, తను ఎంతసేపు కూడా నవ్వుతూ మాట్లాడుతుందండి అంటారు. ఇంకా 2వ గుణం రాముడి నుంచి మనం తీసుకుంటే కృతజ్ఞత అనేది రాముడికి నరాలలో జీర్ణించకపోయింది. కృతజ్ఞత అంటే ఏంటంటే, మీరు నాకు ఏదైనా సహాయం చేశారనుకోండి, ఆ సహాయాన్ని జీవితకాలం గుర్తుపెట్టుకుంటాను. అంటే ఇప్పుడు ఈరోజు మనం గత 2 రోజుల నుంచి హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి. మనం వెళ్తున్నాం, పెద్ద వర్షం వచ్చేటప్పటికి ఒక చెట్టు కింద మనం నిలబడతాం, అప్పుడు మనం తడవము. జీవితకాలం మనం గుర్తుపెట్టుకోవాలి, పలానప్పుడు ఆ చెట్టు నన్ను వర్షంలో తడవకుండా నన్ను ఆపిందని చెప్పేసి. అంటే రాముడు అలాంటి గుణం ఉండేవాడు. ఎవ్వరు ఇంత ఘోరంత సహాయం చేసినా కానీ, మాట సహాయమే కావచ్చు, రాముడికి ఏముంది అవసరమా అండి అని కూడా మనం అనుకుంటాం. కానీ రామాయణం చదివితే మనకు తెలుస్తుంది ఒక్కొక్కరు ఎంతగా రాముడిని సహాయం చేశారన్నది. ఆ చేసిన సహాయాన్ని రాముడు 100 సార్లు చెప్పుకునేవాడు. లక్ష్మణ, ఆ గురువుగారు భరద్వాజ మహర్షి చెప్పకపోతే మనం ఈ అడవులలో ఎక్కడో వెళ్ళే వాళ్ళం, చిత్రకూట పర్వతానికి దారి చూపెట్టాడనేవాడు. లేదా తను చిన్నగా ఉన్నప్పుడు ఎవరైనా కించెత్తు సాయం చేసినా అని తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ పలానా వ్యక్తి నాకు ఈరోజు మాట సాయం చేశాడు, దీనివల్ల నాకు ఏ ఇబ్బంది కలగలేదని చెప్పుకుంటాడు. అదేవిధంగా తను ఎంత అంటే యుద్ధమంతా అయిపోతుంది. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ఇంద్రుడు వస్తాడు. అంటే వారి గుణాలలో కొంచెం మనం చూసుకుంటే, ఇంద్రుడు రావణుడు చనిపోతాడు, ఇంద్రుడు వస్తాడు, వచ్చి రాముణ్ణి, రామ నువ్వు శ్రీ మహావిష్ణువు అని చెప్పకుండా నువ్వు అవతార పరిసమాప్తి చేయాలంటే, రాముడు అంటాడు, నేను మానవుడిని, దశరథ కుమారుడు కొడుకును, నేను ఈ విధంగానే ఉండండి అంటాడు. అంటే ఇంద్రుడు ఏమంటాడంటే, రామ నువ్వు అసలు ఈ భూమి మీద పెద్ద భారం ఉండేది ఈ రాక్షసుడితో, రావణాసురుడిని, వాడిని నువ్వు చంపావు, నీకేం కావాలో నేను వరం ఇస్తానంటాడు. రాముడు అప్పుడు ఏదన్నా అడగవచ్చు, కానీ రాముడు అడగడు. రాముడు ఏమంటాడంటే, నా ఈ యుద్ధంలో నాకు సహాయ సహకారాలు అందించినవి అన్నీ కూడా ఈ వానరులే. ఈ వానరులకు ఏ యుగంలో అయినా సరే వారికి ఆకలి తీరడానికి, వాళ్ళకి ఆకలి వేయగానే ఏదో ఒకటి దొరకాలి, వాళ్ళకు కాయో పండో దొరకాలి. తర్వాత ప్రతి మనిషికి, అంటే ప్రతి జీవికి, మనం 84 లక్షల జీవరాశులలో ప్రతి మనిషికి దాహం వేస్తుంది. మనిషికి దాహం వేస్తుంది, పక్షికి దాహం వేస్తుంది, జంతువుకు దాహం వేస్తుంది. వీటికి ఎప్పుడు దాహం వేసినా కానీ వాళ్ళకి జలం దొరకాలని అంటాడనమాట.
ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా ఒక వానరాన్ని చూసారనుకోండి, అంటే మనం కోతి అంటాం. ఆ కోతి మీరు ఒక దగ్గర కూర్చొని ఉండదు, అది ఏదో తింటూ ఉంటుంది. ఒక చిన్న పలుకో తింటుంటుంది, చిన్న కాయో తింటుంటుంది, దానికి ఆకలి తీరిపోతుంది. తర్వాత దానికి ఒక్కటికే తెలుసు, కొంత ఎంత దూరంలో ఉన్నా కానీ జలధార పడుతున్న చప్పుడు వినబడితే అక్కడికి పరిగెత్తుకొని వెళ్ళి జలం తీసుకునేది. అంటే రాముడి లోపల ఉన్న ఈ గుణాలు అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా వీటికి ఉపయోగం అవుతుంది. అంతేకాదు, ఇంకొక విషయం కూడా అంటారు, మనందరికీ తెలిసిందే, ఉడత సహాయం అంటారు. అక్కడ సేతు కట్టేటప్పుడు ఆ ఉడత కూడా దాన్ని తీసుకెళ్లి అది మట్టి వేసేదంట. అయితే ఆ వేస్తున్న ఉడతని దగ్గర తీసుకొని అప్పుడు దాన్ని ఇలా ఇలా అంటుంటాడు. అంటే అప్పటి వరకు ఉడతకు ఆ చారలు లేవు. రాముడు అన్న తర్వాతనే ఆ చారలు వచ్చాయి. ఎప్పుడో త్రేతాయుగంలో అన్న చారలు ఇప్పటికీ కలియుగంలో ఉడతని చూస్తే మనకు చారలు కనబడతాయి. అది నిజమే. అంటే వాల్మీకి రామాయణంలో లేదు, కానీ తులసి రామాయణంలో తర్వాత వచ్చిన కవులు రచించింది. ఒకవేళ అది నిజమా జరిగిందా కాదు, అంటే ఒక ఎవరు సహాయం చేస్తే వారిని మనం ఏ విధంగా గౌరవించాలనుకుంటాం. ఇప్పుడు అదే కాకుండా నాకే ఏది అవసరం వచ్చింది అనుకోండి, మీ దగ్గరకు వస్తాను, వచ్చి అమ్మ నాకు ఒక 10,000 అవసరం ఉందంటాను. మీరేమనుకుంటారంటే, అరే పాపం ఎప్పుడు అడిగాడు, ఏం అవసరం అని 10,000 ఇస్తే ఇప్పుడున్న మనస్తత్వం ఏంటిదో అంటే, ఆ 10,000 పాకెట్లో పెట్టుకున్న తర్వాత నేను ఆలోచిస్తాను, అరే రే అడగగానే 10,000 ఇచ్చిందంటే నేను 50,000 అడగాల్సిందేమో. ఆ తర్వాత ఇంకా నేను ఈ 10,000 నువ్వు ఇచ్చింది కూడా నేను మర్చిపోతాను. దాని గురించి ఏమంటారంటే, కలియుగంలో అడగడం అంటే సహాయం అడిగేవాడు, డబ్బు అడిగేవాడు, అప్పు అడిగేవాడు జీవితంలో ఒకటేసారి అడుగుతాడు. ఇచ్చినవాడు జీవితాంతం అడుగుతుంటాడు, ఏమైందండి నా డబ్బులు? ఇస్తానండి, తొందర ఏముందండి, నా దగ్గర రాలేదండి, మీ పువ్వులో పెట్టి ఇస్తానండి అంటాడు. అంటే అతనికి పువ్వులన్నా దొరకకపోవాలి, డబ్బన్నా దొరకకపోవాలి. ఇవి రెండు కలిస్తలేవు కనుక డబ్బులు ఇస్తలేడు. 100 సార్లు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు, నేను బిజీ ఉన్నానంటారు, రకరకాలుగా అంటారు. రాముడు అలాగా. ఒక్కసారి ఆలోచించండి ఆ వానరులు. అంతేకాకుండా రాముడు తిరిగి అయోధ్య ప్రయాణం అవుతుంటే విభీషణుడు వస్తాడు. విభీషణుడు వచ్చి, నీకు బహుమతులు ఇస్తాను రామా, ఎందుకంటే విభీషణుడు చక్రవర్తి అయ్యండు కనుక లంకకు. అంటే రాముడు అంటాడు, నీకు భారం కాకుంటే, ఇక్కడ మంచిగా మనం వినాలి, ఎదుటి వ్యక్తి మీద భారం పడకూడదు. నీకు భారం కాకపోతే నాకే బహుమతులు వద్దు, ఈ వానరుల వల్లనే నువ్వు రాజు అయ్యావు, నా సీత నాకు దొరికింది కనుక ఈ వానరులకు ఆ బహుమతులు ఇవ్వండి అంటాడు. అంటే చూడండి, మనం ఇప్పుడు ఇంకా సాఫ్ట్ స్కిల్స్ అని అంటున్నారు మీరు. ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, ప్రతి ఆఫీస్లో ఉంటుంది. లేదా ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాజెక్ట్ మనది, ఈరోజు ఈ పాయింట్స్ మీద మనం మాట్లాడుతుంటే ఇక్కడ ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక ఫోటోగ్రాఫర్ ఉంటారు, ఇంకొకరు ఉంటారు. ఇది బాగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, హెడ్ ఉన్నవాడు నా వల్లనే అయిందండి అంటాడు. అక్కడ రాముడు ఏమంటున్నాడు, నువ్వు రాజు కావడానికి, నాకు సీత దొరకడానికి కారణం ఈ వానరులు అంటున్నాడు. అంటే ఈ క్రెడిట్ అంతా కూడా వానరులకి ఇస్తున్నాను కానీ తన మీద తీసుకుంటలేదు. ఆ విధంగా మనం సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ నాదనుకోకూడదు. ప్రతి చిన్న విషయంలో మనం ఒక్కరం ఏది చేయలేం. మనమే ఇక్కడ ఉన్నాం, ఈ స్టూడియోలో ఉన్నాం. ఈ స్టూడియోలో మనం షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ లైట్స్ స్విచ్ ఆన్ చేసే వాళ్ళు ఉంటారు, ఇదంతా శుభ్రం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరి సహాయ సహకారాల వల్లనే మనం ఈ యొక్క ప్రాజెక్ట్ను సక్సెస్ చేయగలుగుతాం. మీరేదో అడుగుతున్నారు, నేనేదో చెప్తున్నాను దానివల్లనే అంటే, ఇక్కడ ఈ చెత్త చెదారం ఉండి లైట్స్ వేయలేదనుకోండి, అప్పుడు ఎవరు చేస్తారు? అప్పుడు ఆ లైట్స్ వేసే వ్యక్తిని కూడా మనము కాంప్లిమెంట్ చేయాలి. నువ్వు టైంకి వచ్చి చేసావమ్మా. ప్రతిరోజు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు హెడ్ అనే అతను చాలా బాగా చేస్తున్నారంటే అతను ఇంకా సంతోషపడతాడు. ఈ సాఫ్ట్ స్కిల్స్ మనం డెవలప్ చేసుకుంటే మన జీవితానికి తిరుగుండదు. మనల్ని రాముడికి ఎంత గౌరవం దొరికిందో మనకంత గౌరవం దొరుకుతుంది, ఆ సీతమ్మ తల్లికి దొరికిన గౌరవం మనకు దొరుకుతుంది. ఇవి డెవలప్ చేసుకుంటే ఈ జీవితానికి సరిపోతుంది. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.